ఏం పేరు పెద్దమ్మ? యాదమ్మ. ఎంత పింఛన్ 4000 తీసుకుంటున్నావా? 2000 ఇస్తురా? రేవంత్ రెడ్డి ఇస్తానే 4000 ఇస్తారు. పెంచుతానని ఇంతవరకు పెంచలే. గ్యాస్ ఒక్కటి అన్నాడు. అది మా ఊళ్ళో అమ్మన ఊళ్ళ 920 తీసుకుంది. అది లేదు. 500కి ఇస్తాను గ్యాస్. మరి ఇస్తలేరా? ఎట్లుంది రేవంత్ రెడ్డి? మంచిగా చేస్తున్నా మరి? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఏడా ఇంకా ఆయన చేసేది బస్సు పెడితే బస్సు నాశనం, దాన్ని ఎక్కువ వస్తలేదా దిగు వస్తలేదా, నూస్తుంది పడేస్తుంది. అది ఎందుకు పెట్టాలి బస్సు? అందరికి ఉపయోగించదు కదా. ఇప్పుడు పుణ్యాలు చేసుకుంటే ఉపయోగిస్తుందా? అది పొద్దున్న లేస్తే కూలిపోతుంది. దానికి ఏదో అవసరానికి పోతారు వాళ్ళు. ఎప్పుడు పోడు కదా. బస్సు వేస్టేనా? వేస్ట్. నాకు వేస్ట్. డబ్బంతా ఎంత ఊరుతుంది? వాళ్ళకే కదా మంచిగా, గవర్నమెంట్ కే కదా ఉపయోగిస్తుంది. మీలాంటి వాళ్ళకే బస్సు పెట్టింది, మంచిగా తీర్థయాత్ర తిరుగుతుర్రట. మాలాంటి వాళ్ళకంటే అందరు ఎక్కుతున్నారు. మేము ఒక్కరమే ఏం కాదు, అందరు ప్రతి జాతి ఎక్కుతున్నారు. చూడరాని తెలంగాణ మొత్తం తిరిగి వస్తారట. పోతూనే అంటే ఇప్పటి వరకు చూస్తే నీకు ఎవరు మంచి వాళ్ళు అనిపిస్తారు? ఆయన మంచిగా అనిపిస్తుంది. కేసీఆర్. ఎందుకమ్మా? ఎందుకంటే ఇక ఏది మరి చేస్తున్న పనులు ఏవి చేసి పెడతా అన్నాడు కదా. అట్లా చేయలే. ఎవరు ఇచ్చేది తెలియదు. మరి ఇప్పుడు మళ్ళీ ఎవరు రావాలంటావు? ఎవరు వస్తారు? ఆయన అదృష్టం, ఈయన అదృష్టం. అంతేనా? మన చేతిలో ఏముండదు కదా. ఒక్కరే వేస్తే రాదు కదా. 10 మంది వేస్తేనే ఒక చెయ్యి. ఇప్పుడు ఫ్రీ బస్ అయితే తీసేయాలంటావు, వద్దంటావు? ఇక వాళ్ళ ఇష్టం. మరి పెట్టినోడు తీసేస్తాడా? తీయడంటావా? నువ్వు డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అంటావు, ఇదంటావు అదంటావు. పెట్టిన వాళ్ళు అయితే తీయరు. ఆమె ఇచ్చినప్పుడు తీయడు. మరి పింఛన్ 4000 తీసుకుంటావు, అయితే 2000 ఇస్తారు. నీకు ఇస్తలేరు. ఏం పేరమ్మా? మొయిలిపాక వెళ్ళమ్మా. ఓట్లు వేస్తే అప్పుడేమో 4000 ఇస్తాం, 3000 ఇస్తాం అని బుధగరిచ్చారు. బుధగరిచ్చి ఇంటింటికి తిరిగి ఓట్లు వేయించుకుండ్రి. ఓట్లు వేసినంత సేపే మంచిగా మాట్లాడతారు. ఓట్లు వేసినాక ఒక్క పిల్ల ముఖం చూస్తే లేరు. మాకేం లేదు సారు, భూమి లేదు, జాగ లేదు. కష్టం చేసుకుంటేనే బుక్కెడు బువ్వ. కష్టం కూడా చేతన అయితే లేదు. ఒక్కలన్న పిలుస్తలేరు వాడికి. భూమి లేదు మాకు, ఒక గామకు లేదు, నాకు లేదు, భూమి లేదు. కష్టం చేసుకుందామంటే చేతన అయితే లేదా. ఆడోళ్ళు అయిరి, ఆడోళ్ళ పెళ్లి చేసి వెళ్ళిపోయి బుక్కెడు బువ్వ తిందానంటే బువ్వ లేదా, పంట లేదా. ఈ పింఛన్ ఇస్తామని 2000 ఇస్తుండే. ఇక బతుకు మస్తు ఇబ్బంది ఉంది సార్. బతకాలంటే చాలా ఇబ్బంది ఉన్నది. ఏమైనా కూర చేసుకుందామన్నా ఇబ్బంది ఉన్నది. రేవంత్ రెడ్డి మరి 4000 ఇస్తా అన్న పింఛన్ ఇంతవరకు సపోర్ట్ లేదా? ఏది అప్పుడు మస్తు బుధగరిచ్చిరు. ఇంటింటికి వచ్చి ఇట్లా దండం పెట్టిరు. ఓటేసేదాకా బుధగరిచ్చిరు. ఇక పింఛని అదే 2000. భూములు ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తది, పంట వంతది, మంచిగా బీపీ ఇట్లా బువ్వ తింటారు. ఆ కంట్రోల్ బియ్యం 5 కిలోలు వస్తే 6 కిలోలు వస్తే, నెలకు 6 కిలోలు వస్తే 6 కిలోల బియ్యం నెల దాకా అయితలేవు. తిందానంటే గింత బోధినవుద్ది అయితలేదు సార్. ఆ బంక కూడు ఏదో అతరు తింటున్నాం గానీ ఇప్పుడు భూమి ఉన్నోళ్ళకి అయితే రైతు బంధు వేస్తుండు, పంట వంతుంది. మాకు అది లేదా, ఇది లేదా. ఉన్నోళ్ళకే పెడుతుండే, లేనోళ్ళు పోయి ఉన్నోళ్ళకే పెడుతుండే, ఉన్నోళ్ళు పోయి లేనోళ్ళకే పెడుతుండే. ఎట్ట బతకాలి సారు? ఎక్కడికి వెళ్ళి అన్నా 10,000 5,000 సాయం అయ్యేటట్టు లేదా. కుక్క బతుక అయిపోయింది. సన్న బియ్యం ఇస్తలేరా? ఇస్తలేరు. సన్న బియ్యం లేవు. 6 కిలోలు ఒక బంక బియ్యానికి తప్పించి ఇతర సామానే లేదు. ఇప్పుడు పింఛన్ 2000 కూడా సరిపోతలేదు. ఇక నెల దాకా అయితే సారు కూరగాయల పైసలు ఇస్తారనే. ఇప్పుడు గ్యాస్ సారు, గ్యాస్ 500 అని. మరి అప్పుడేమో 1000 ఉండే, 1030 రూపాయలు ఉండే. అబద్ధం మాట్లాడొద్దు. అది వరకు 1030 రూపాయలు ఉండే. ఇక ఈ హేమంత్ రెడ్డి వచ్చి నుంచి 900 అయినాయి. మరి ఆ 900 అండ్లు ఏం పడుతున్నాయో, ఎవరు వేస్తురో వేస్తలేరు. ఇంతవరకు గ్యాస్ పైసలు అయితే ఇప్పుడు 11 ఏండ్లు ఒక్క రూపాయి అరకలే గ్యాస్ పైసలు. ఇప్పుడు 500కే ఇస్తారట మరి. ఏది ఆయన వచ్చినాక కూడా నిప్పించుకున్నాం. ఏది లేదు. ఎంత ఇచ్చినావు నువ్వు గ్యాస్ కి? గ్యాస్ కా 1030 రూపాయలు ఇచ్చి నిప్పించుకున్నా. మొన్న నింపించుకున్నావు. 500కి ఇస్తలేరు గ్యాస్. ఇస్తలేరు సారు. ఎందుకు అబద్ధం మాట్లాడాలి?
మరి ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ నెరవేర్చిండ రేవంత్ రెడ్డి? ఏది ఎన్నడు ఇంకెన్నడు నిలబెడతాడు? ఏది ఏం లేదంటావు? ఏం లేదు. కానీ మా బీదర్లకు అయితే చాలా కష్టం సారు. భర్త లేడు, రెండముండు రాళ్ళు ఏముంది, ఇంకా 2000 వస్తే ఎక్కడ అంత లేవు కొంత లేవు. 4000 చేయాలంటావా? ఏం చెప్తావు చెప్పు. 4000 చేయాలి. బస్సుకు ఇక బస్సు అంటే నిన్ని బస్సు కూడా మొగోళ్ళు ఏం పెడుతుర్రు, ఆడోళ్ళు కూర్చుంటారు, మొగోళ్ళు నిలబడాలి. ఇక మరి బస్సు ఎటు చేస్తారు? మాసం నాకైతే మస్తు బాధ సార్. 3 బిడ్డలు, ఒక కొడుకు బచ్చగాడు అక్కడ పట్నంలో బతాడు. వాళ్ళకి పింఛన్ పెంచాలంటావా? పెంచాలి సారు. పింఛన్ తోటి అన్న బతుకుతాం. మరి భూమి లేదా, జాగ లేదా, బంక కూడా వండుకుంటే గింత తినము దైత లేదా. ఎండలకు నీళ్లు తాగి గొడవలు నీడ కూర్చున్నాం. మాట తప్పిండా అమ్మ రేవంత్ రెడ్డి? 4000 పింఛన్ ఇస్తా అని చెప్పి 2000 ఇస్తుండే సార్. మరి మాట తప్పినట్టే కదా. ఇప్పుడు 4000 పింఛన్ చేస్తానే ఏది అదే 2000. 3వ నెల. మరి రేపు ఓట్లకి వస్తారు, అడుగుతారా మరి మీరు? అంతా అడగపోతే ఊకుంటావా? మీరు ఓటేసినప్పుడే మంచిగా మాట్లాడతారు, తర్వాత ముఖం చూడరా అంటే నేనైతే అంట భయమా?